Hello, my dear students. Welcome all of you. Welcome to the lecture of current affairs. గైస్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు ద చైల్డ్ మ్యారేజెస్. ఓకే, ఈ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి డిఫరెంట్ యూనో ఏ ఎగ్జామినేషన్లో అయినా, అది యూపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ వీటన్నిటితో పాటు ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గైడ్స్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఇప్పుడు మీరు చూసే ఈ టాపిక్ ఏదైతే నేను డిస్కస్ చేసుకోబోతున్నానో దానికి సంబంధించిన రీజన్స్ కానీ, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ, గవర్నమెంట్కి ఎదురయ్యే ఛాలెంజెస్ కానీ, వే ఫార్వర్డ్ ఏదైతే ఉంటుందో, చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్ అడిగినా, లేకపోతే యాజ్ ఎ కామన్ మ్యాన్గా చైల్డ్ మ్యారేజెస్ వల్ల జరిగే ఇబ్బందుల్ని చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి వీడియో మొత్తం చూడండి, డెఫినెట్లీ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, సో చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి డిస్కస్ చేసినట్లయితే, సో ఇంతకుముందు చెప్పాము ఆర్టికల్, న్యూస్ ఆర్టికల్, అండ్ అలాగే ఇది కూడా వన్ మోర్ ఆర్టికల్, ఏ లెటర్ టు ప్రివెంట్ ద చైల్డ్ మ్యారేజ్ అని ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, సో హౌ ద చైల్డ్ మ్యారేజెస్ ఇస్ దేర్. అయితే చాలా థింగ్స్లో ఏమవుతుందంటే, జనరల్గా బిఫోర్ దాట్ దిస్ ఇస్ అ క్వశ్చన్, చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించిన ఒక ప్రిలిమినరీ బేస్డ్ క్వశ్చన్. సో ఒకసారి చూడండి, దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లెక్చర్ నేను మీకు దీన్ని డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ గురించి డిస్కస్ చేస్తే, బేసికల్గా పర్టికులర్గా చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మైట్ బి ఫెమిలియర్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మేల్స్, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎ మేల్, ఒక పర్సన్ ఎవరైతే 21 years లోపు, ఏ పర్సన్ హూ మ్యారేజెస్ అండర్ 21 years లోపు పెళ్లి చేసుకుంటే, అండ్ అలాగే ఒక ఫీమేల్, ఇఫ్ దెర్ ఇస్ అ ఫీమేల్ హూ మ్యారీస్ అండర్ 18, సో 18 year లోపు పెళ్లి చేసుకుంటే దాన్ని చైల్డ్ మ్యారేజ్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ కాంట్రడిక్షన్ చూడండి, అంటే ఒక 21 year లోపు పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ లేదు, చేసుకుంటే అది చైల్డ్ మ్యారేజ్. కానీ ఇతనికి ఓటు వేసే హక్కు కూడా ఉంది. అంటే ఒకవైపు ఏంటి అంటే చైల్డ్గా ట్రీట్ చేస్తున్నాం, అంటే పెళ్లి విషయంలో చైల్డ్గా ట్రీట్ చేస్తున్నాం, కానీ ఓటు విషయంలో మాత్రం ఈ మేల్ పర్సన్ని చైల్డ్గా ట్రీట్ చేయట్లేదు. ఇంకొక వైపు 18 years లోపు పెళ్లి చేసుకుంటే చైల్డ్ మ్యారేజ్, కానీ ఒక గర్ల్ చైల్డ్కి మాత్రం రైట్ టు ఓట్ లేదు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఓటు వేయడానికి మాత్రం దేర్ ఈజ్ ఎ ఛాన్స్, బట్ మ్యారేజ్ మాత్రం చైల్డ్ మ్యారేజ్ మేల్ పర్సన్స్లో అయితే, ఫీమేల్ పర్సన్స్లో డిఫరెంట్. అండ్ అలాగే ఎవరైతే హీనస్ క్రైమ్స్ చేస్తారో, పర్టికులర్గా 2013లో నిర్భయ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, అంటే ఆ ఇన్సిడెంట్లో చాలా వరకు మైనర్లే ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా కూడా హైదరాబాద్లో పబ్లో మైనర్ బాలికలపై హత్యాయత్నం అని చెప్పి మీరు చూడొచ్చు. అందులో కూడా చాలా వరకు మైనర్ పిల్లలు ఉన్నారు. అంటే మైనర్స్ అంటే ఎవరు? జనరల్గా 2016 కంటే ముందు, అంటే కొన్ని రోజుల క్రితం వరకు, నిర్భయ ఇన్సిడెంట్ అవ్వకంటే ముందు 18 years వరకు పిల్లల్ని చైల్డ్గా పరిగణించేవాళ్ళు. కానీ తర్వాత సో ఎవరిని చిల్డ్రన్స్గా పరిగణిస్తున్నామంటే బిలో 16 years. అంటే చిల్డ్రన్స్గా క్రైమ్లో చిల్డ్రన్స్ని కన్సిడర్ చేయాలంటే ఒక ఏజ్, ఓటు వేయడానికి ఒక ఏజ్, మ్యారేజ్ చేసుకోవడానికి ఒక ఏజ్. అంటే ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇండియాలో మ్యారేజెస్కి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్, దానిపైన మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి. నెక్స్ట్ సో మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను. అండ్ అలాగే చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ ఏంటంటే, సో రిఫర్స్ టు అ మ్యారేజ్ విచ్ ఈదర్ ఆఫ్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్ ఈజ్ ఎ చైల్డ్. మేల్ అయితే 21 years కంప్లీట్ అవ్వకపోతే, ఫీమేల్ అయితే 18 years కంప్లీట్ అవ్వకపోతే అని. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేశాను. మీకు ఇక్కడ చూడొచ్చు. సో రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒక రిపోర్ట్ వచ్చింది చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి. దాని ప్రకారం ఏంటంటే, దాదాపుగా 24 million చైల్డ్ ఇన్ ఇండియా, అంటే ఎవరైతే దాదాపుగా 24 million పెళ్లి కూతుర్లు, వీళ్ళంతా కూడా బాల్య వివాహాలు చేసుకున్నారు, చైల్డ్ మ్యారేజెస్. సో అంటే 2.4 crores. అయితే దీనికి సంబంధించి ఏంటంటే 2005-06లో 47.4, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ చైల్డ్ మ్యారేజ్ ఫీమేల్స్లో. నెక్స్ట్ పర్టికులర్గా ఈ 10 years గ్యాప్లో చాలా తగ్గింది, చాలా రెడ్యూస్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ 22% వరకు రెడ్యూస్ అయింది. కానీ లాస్ట్ 5 yearsలో కేవలం 3.5% మాత్రమే తగ్గింది. సో దిస్ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ అని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఎవరిలో ఉన్నాయంటే గర్ల్స్లో.
పర్టికులర్గా చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ట్రైబల్ ఏరియాస్లో. జార్ఖండ్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అండ్ చాలా చక్కగా పర్ఫామ్ చేసిన స్టేట్స్ ఏదంటే మధ్యప్రదేశ్. ఎంతంటే 32% నుంచి ఆల్మోస్ట్ 9% తగ్గి 23%కి వచ్చింది. రాజస్థాన్ ఆల్మోస్ట్ 10% తగ్గింది. సో ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చిన రిపోర్ట్. సో దీన్ని బేసిస్ చేసుకొని మీకు క్లియర్ కట్గా ఇచ్చాను. ఈ పాయింట్స్ని మీరు డైరెక్ట్గా ఎస్ఏలో కానీ క్వశ్చన్ ఆన్సర్స్లో కానీ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ పాయింట్స్. సో ఎలా తగ్గింది, ఏ విధంగా తగ్గింది, లాస్ట్ 5 yearsలో చాలా తక్కువ తగ్గింది, అండ్ ట్రైబల్ ఏరియాస్లో చాలా ఎక్కువ ఉంది, అండ్ పర్టికులర్గా చైల్డ్ మ్యారేజెస్ గర్ల్స్లోనే ఎక్కువగా ఉంది. అంటే జనరల్గా చైల్డ్ మ్యారేజెస్ అంటే మనకు అమ్మాయిల్నే ఎక్కువగా చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. దాని అర్థం మగవాళ్ళకు జరగదని కాదు, బట్ చాలా తక్కువ. సో గర్ల్స్ని ఫోకస్ చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఓకేనా? సో యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. దెన్ మనం పర్టికులర్ అనదర్ టాపిక్కి వెళ్ళే కంటే ముందు సో నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ని మనం డైరెక్ట్గా ఎగ్జామ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీజన్స్ ఫర్ ద చైల్డ్ మ్యారేజెస్, పర్టికులర్గా గర్ల్స్లో. సో ఎందుకు ఇండియాలో ఇన్ని చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 23% అయినా కూడా దాన్ని చాలా చింతించాల్సిన, లేకపోతే చాలా బాధపడాల్సిన అంశం. సో దాన్ని చాలా రెడ్యూస్ చేయాలి. కానీ ఎందుకు ఇండియాలో అన్ని చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి అంటే జనరేషన్ చేంజ్ అయింది, టెక్నాలజీ చేంజ్ అయింది, ఆలోచనలు చేంజ్ అయ్యాయి, అయినా కూడా వై ద చైల్డ్ మ్యారేజెస్ ఈజ్ స్టిల్ ప్రివలెంట్ ఇన్ ఇండియా? దానికి రీజన్స్ చూస్తే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటంటే ప్యాట్రియార్కీ. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ వచ్చేసరికి ప్యాట్రియార్కీ. సో ప్యాట్రియార్కీ అంటే ఏంటంటే ఇండియా ఒక పితృస్వామిక సమాజం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరి డామినేషన్ ఉంటుంది? మేల్ డామినేషన్ ఉంటుంది. అంటే ఈ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే యాజ్ ఎ కామన్ సిటిజన్ ఇన్ ఇండియా, యాజ్ ఎ కామన్ పర్సన్, ఒక ఫాదర్, ఎందుకంటే ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ కాబట్టి మేల్ డామినేటెడ్గానే ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని ఎప్పుడూ కూడా తన వాడిగా స్వీకరిస్తాడు. కానీ అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళైన తర్వాత వేరే ఇంటికి చెందాల్సిందే. సో ఇతను అంటే షీ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ అనదర్ ఫ్యామిలీ. ఎంతైనా నా కుటుంబం కాదు. రేపు తినను బాగా చదివించిన, సో బాగా సంపాదించిన, పెళ్ళైన తర్వాత ఆ సంపాదన మొత్తం తన హస్బెండ్ ఫ్యామిలీకి వెళ్తుంది. అంటే ఈ నా సొంత ఫ్యామిలీకి రాదు. అంటే చిల్డ్రన్ అంటే మేల్ చైల్డ్ని మాత్రం తన వాడిగా, ఫీమేల్ చైల్డ్ని మాత్రం ఇంకొకరికి చెందే ఒక వ్యక్తిగా ఇండియన్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది. సో అందుకోసం ప్యాట్రియార్కీ అనేది వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ ప్యాట్రియార్కీ రీజన్ వల్ల ఏం జరుగుతుంది అంటే సో ఫస్ట్ థింగ్ వీళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. సో ఇన్సెక్యూరిటీ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ నేను నా కూతుర్ని అంటే ఒక ఫాదర్ ఒక కూతుర్ని తన ఇంట్లోనే పెట్టుకుంటే, సో ఫర్ సపోజ్ పెళ్ళి 20 yearsకో 21 yearsకో పెళ్లి చేద్దాం అనుకోవచ్చు. కానీ ఒకవేళ 20 years వరకు వెయిట్ చేస్తే ఎక్కడ కూతురు అంటే డాటర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటుందేమో, లేకపోతే ఎక్కడ వేరే అట్రాక్షన్కి లోన్ అవుతుందేమో, లేకపోతే ఎక్కడ సొసైటీ తన కూతురు పైన సెక్షువల్ హరాస్మెంట్ కానీ, లేకపోతే బులియింగ్ కానీ, లేకపోతే ఏదైనా చెడ్డ పేరు తీసుకొస్తుందో. ఎందుకంటే ఇండియాలో హానర్ ఈజ్ గివెన్ మోర్ ప్రయారిటీ. ఆ పరువు, ఆ హానర్ వల్ల ఇండియాలో చాలా వరకు అమ్మాయిల్ని పెంచడం ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అందుకోసం వీళ్ళని ఏం చేస్తారు, 18 years లోపు సో వీలైనంత త్వరగా పెళ్లి చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ కాదు, బట్ కొంతమంది మైండ్ సెట్. సో ఆ ఇన్సెక్యూరిటీ వల్ల దేవర్ గివెన్ ప్రయారిటీ ఫర్ ద ఎర్లీ మ్యారేజెస్ 18 years కంటే ముందు. ఈ ఇన్సెక్యూరిటీకి తోడు ఇండియాలో దెర్ ఈజ్ అనదర్ థింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద పావర్టీ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి ఫాదర్, అఫ్ కోర్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కొడుకుని ఒక కూతుర్ని పెళ్లి చేసే క్రమంలో సో కూతురికి చదివించే క్రమంలో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక కొడుక్కి చాలా మంచి స్కూల్లో చదివిస్తే చాలా మంచి ఉద్యోగం వస్తే నాకు డబ్బులు వస్తాయి, కానీ కూతుర్ని చదివిస్తే సో అనవసరంగా డబ్బులు వేస్ట్. అంటే చదివించినా కూడా ఆ అవుట్పుట్ నాకు రాదు. సో తనకు పెట్టాల్సిన ఖర్చునంతా నేను దాచిపెట్టి రేపు ఘనంగా పెళ్లి చేస్తే కూతురికి ఘనంగా పెళ్లి చేశానన్న కీర్తి ఫాదర్కి వస్తుంది. అంటే కూతురికి ఖర్చు పెట్టాలంటే చదువు విషయంలో భారంగా ఆలోచిస్తున్నారు,
అదే ఖర్చుని వాళ్ళ పెళ్లికి ఖర్చు చేస్తే సమాజంలో పలుకుబడి పేరొస్తుంది అన్న ఉద్దేశంతో సో పేదరికం అనేది కూడా ఒక రీజన్. అంటే ఈ మెంటాలిటీ పూర్ పీపుల్కే కాదు, బిలో మిడిల్ క్లాస్ కానీ, అబవ్ మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్లో కూడా ఈ మైండ్ సెట్ ఉంది. అందుకే చాలా వరకు చూడండి, ఇన్సెక్యూరిటీ ఎగ్జాంపుల్స్ చూస్తే కో ఎడ్యుకేషన్లో చదివించరు, వాళ్ళను పర్టికులర్గా విమెన్స్ కాలేజ్లోనే చదివిస్తారు, లేకపోతే పెద్ద పెద్ద కాలేజెస్లో చదివించరు. వాళ్ళకు ఏదైనా కాస్ట్లీ వస్తువులు కానీ ఏది కొనించాలన్నా ఖర్చుతో కూడుకుంది, దానికోసం డబ్బులు మొత్తం సేవ్ చేసి కట్నంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి అన్ని ఇన్సెక్యూరిటీస్ ఇండియన్ పేరెంట్స్కి ఉన్నాయి. సో పావర్టీ అనేది ఇంకొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే సోషల్ మొబిలిటీ. అంటే వీళ్ళకు తొందరగా పెళ్లి చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే సోషల్ మొబిలిటీ. ఎందుకంటే కూతురికి అంటే ఫర్ సపోజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇంకేదైనా ఒక ప్లేస్కి తీసుకెళ్లాలంటే ఎవరిని కూడా అలోన్గా అంటే ఒంటరిగా పంపించడం చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, భయాందోళనలకు. ఫర్ సపోజ్ 8 o'clockకి ఇంటికి రావాల్సిన కూతురు రాకపోతే ఏమైందోనేమోనన్న భయం. సో అదే పెళ్లి చేసి తొందరగా ఒక ఇంటికి పంపిస్తే ఈ భయం అంతా మనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక ఇంటి వాళ్ళు అవుతారు, పెళ్లి చేసుకుంటుంది, హస్బెండ్కి సేవలు చేస్తూ ఉంటుంది, పిల్లల్ని కంటుంది, పిల్లలకు సేవలు చేస్తూ ఉంటుంది. సో తనకు ఒక విషయస్ సైకిల్లో ఇరుక్కుపోతుంది. కాబట్టి ఇలా అలోన్ అనే ఫీలింగ్ రాదు. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలియల్ రిలేషన్స్, అంటే ఒక ఫాదర్ తన కూతుర్ని ఒక పలుకుబడి ఉన్న ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ రెండిటి మధ్యలో బంధం బలపడుతుంది. సో అందుకోసం కూడా అంటే ఇది 20 years అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు, కానీ చాలా వరకు ఈ ఇన్సెక్యూరిటీ వల్ల 18 years లోపే వాళ్ళకు పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. సో మీరు చూస్తే ప్యాట్రియార్కీకి కనెక్ట్ అయిందే ఇన్సెక్యూరిటీ, అలాగే కనెక్ట్ అయిందే పావర్టీ, అలాగే కనెక్ట్ అయిందే సోషల్ మొబిలిటీ. సో ఈ 4 రీజన్స్ ఉన్నాయి, 1 2 3 4. సో వీటితో పాటు అడిషనల్ రీజన్స్ని చూసినట్లయితే మనం చూస్తే అడిషనల్ రీజన్స్ యాన్సెస్టర్స్ ప్రాపర్టీ. అంటే ఏంటి ఈ యాన్సెస్టర్స్ ప్రాపర్టీ? ఒకవేళ ఒక గర్ల్ చైల్డ్కి 18 years లోపు పెళ్లి చేస్తే తను ఇంకో కుటుంబానికి చెందింది అయిపోతుంది. అప్పుడు 18 years వచ్చిన తర్వాత తన తాతల ఆస్తి పైన కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆస్తుల పైన కానీ తనకు క్లెయిమ్ మిస్ అవుతుంది. సో ఎక్కడ ఆస్తి జారిపోతుందోమోనన్న భయంతో 18 years లోపే గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్గా పెళ్లి చేస్తారు. ఇది చాలా తక్కువ రీజన్, బట్ ఎవరైనా యూనిక్ పాయింట్స్ గురించి ఆలోచిస్తే మనం ఇటువంటిని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రాప్అవుట్స్ రేషియో. మనం అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు కొన్ని రిపోర్ట్స్ ఇస్తాయి, ఇండియాలో ఇంతమంది మహిళలు స్కూల్కి వెళ్లకుండా, కాలేజెస్కి వెళ్లకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ కోవిడ్ వల్ల ఈ డ్రాప్అవుట్ రేట్స్ ఇంకా పెరిగాయి. సో ఇప్పుడు డ్రాప్అవుట్ రేట్స్ పెరిగితే అంటే కాలేజీలో టాయిలెట్స్ లేవని చెప్పేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు అన్న డిఫరెంట్ రీజన్స్లో వాళ్ళు కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే వీళ్ళు ఇంట్లోనే ఉన్నప్పుడు వీళ్ళని ఎప్పుడు కూడా పేరెంట్స్ అలా ఎక్కువ కాలం చూస్తూ ఉండలేకపోతారు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మీకే ఒక ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నారనుకోండి, అంటే మిమ్మల్ని చూసి పేరెంట్స్కి ఒక ఇన్సెక్యూరిటీ పెరిగి తొందరగా పెళ్లి చేసేయాలనిపిస్తారు. అదే ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, పెళ్లి గురించి ఆలోచనే ఉండదు, చదువుకునేటప్పుడు కూడా పెళ్లి చేసుకునే ఆలోచనే ఉండదు. అంటే వీళ్ళు డ్రాప్అవుట్ రేషియోస్ పెరగడం వల్ల, ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల, సో ఎందుకు అనే భయంతో సో 18 years లోపే పెళ్లి చేస్తున్నారు సీక్రెట్గా. ఇంకొంతమంది కట్టలు తెంచుకున్నట్టు 18 years వరకు ఆగి అయిపోగానే పెళ్లి చేస్తున్నారు. సో అలాంటి రీజన్. నెక్స్ట్ ఇంకొకటి డిఫరెంట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి, మనకి ఇండియాలో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో మీకు ఇక్కడ జస్ట్ సింపుల్గా రాసేస్తున్నాను, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954. అండ్ అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్, HMA అని రాస్తున్నాను, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. అండ్ అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. సో వీటన్నిటిలో కూడా మ్యారేజ్ ఏజ్ ఫీమేల్స్లో వచ్చేసరికి 18, మేల్స్లో వచ్చేసరికి 21. సో వీటిలో ప్రాబ్లం లేదు. సో అయితే ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏంటంటే మ్యారేజ్ చేసుకునే ఏజ్ ఎప్పుడైతే ఒక విమెన్ ప్యూబర్టీకి రీచ్ అవుతుందో, ప్యూబర్టీకి రీచ్ అయినప్పుడు, లేదా 15 years
సో అది మ్యారేజ్ ఏజ్. అంటే ఈ మూడిట్లోనేమో మ్యారేజ్ ఏజ్ ఒకలా ఉంది, ముస్లిం పర్సనల్ లా ప్రకారం మ్యారేజ్ ఏజ్ ఒకలా ఉంది. దీనే మనం యూనిఫామ్ సివిల్ కోడ్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన నెక్స్ట్ వీడియో చేస్తాను, డెఫినెట్గా అమేజింగ్ వీడియో చేస్తాను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్. బట్ ఆఫ్ కోర్స్ మన టాపిక్ వచ్చేసరికి ముస్లిం పర్సనల్ లా. సో వాళ్ళకు ఒక ఏజ్ గ్రూప్, అంటే డిఫరెంట్ మతాలలో డిఫరెంట్ ఏజ్ ఉంది పెళ్ళికి. సో దానివల్ల కూడా పీపుల్లో కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల పెళ్ళికి సంబంధించి ఇండియాలో సో తొందరగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి రీజన్స్. సో పావర్టీ, పువర్ ఫ్యామిలీస్ రిసార్ట్ టు మ్యారేజ్ టు అవాయిడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ లైక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, డౌరీ. సో ముఖ్యంగా డౌరీని ఆలోచించి ఇప్పుడే సేవ్ చేసుకొని అప్పుడు ఖర్చు పెట్టొచ్చు కదా. నెక్స్ట్, గర్ల్ ఇన్ ఆర్ ప్యాట్రియార్కల్ సెటప్ ఈజ్ బిలీవ్డ్ టు బి సంబడీస్ ప్రాపర్టీ. అంటే ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్టిఫికేషన్ లాగా, అంటే వేరే వాళ్ళకు చెందుతుంది కదా. సో అందుకే వాళ్ళకు ఒక భారం లాగా భావిస్తున్నారు. అందుకోసం కూడా తొందరగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. సోషల్ మొబిలిటీ. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఆఫెన్ యూస్డ్ టు స్ట్రెంథెన్ ఎకనామిక్ అండ్ సోషల్ టైస్ బిట్వీన్ డిఫరెంట్ ఫ్యామిలీస్. అంటే ఇంకొక ఫ్యామిలీ తోటి బంధుత్వాల్ని కలుపుకోవాలనుకుంటున్నారు. అలాగే ఇన్సెక్యూరిటీ. సో అఫెన్సెస్ లైక్ అసాల్ట్స్, ఈవ్ టీజింగ్ అగేన్స్ట్ అన్మ్యారీడ్ గర్ల్స్, దేర్ పేరెంట్స్ ఆర్ ఇన్ ఏ హరీ టు మ్యారీ దేర్ డాటర్స్ సూన్. ఇవన్నీ మీకు రెగ్యులర్ సోషల్ లైఫ్లో మీరు ఎప్పుడు ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. ఇది ఎగ్జామినేషన్లో సిస్టమాటికల్గా ఈ డెఫినేషన్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. తెలుగు వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో దీని ట్రాన్స్లేషన్ వర్షన్ నేను పెడతాను, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు డిస్క్రిప్షన్లో తెలుగు PDF కూడా యాడ్ చేస్తాను. ఓకేనా. సో మీరు ఇక్కడ చూడండి, యాన్సెస్టర్స్ ప్రాపర్టీ, డ్రాప్ అవుట్ స్కూల్ పెరుగుతుంది. ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ ప్రొహిబిట్స్ మ్యారేజ్ ఆఫ్ ఎనీ ఉమెన్ బిఫోర్ 18, బట్ ముస్లిం పర్సనల్ లా మెన్షన్స్ ప్యూబర్టీ ఆర్ ఏజ్ ఆఫ్ 15 years యాజ్ మినిమం ఏజ్. సో ఇలా ఒక్కొక్క లాస్ ఉన్నాయి కాబట్టి తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మీకు డైరెక్ట్గా ఒక ఆర్టికల్ కూడా ఇచ్చాను, న్యూస్ పేపర్లో వచ్చింది. సో 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు అని హైకోర్టు సంచలన తీర్పు. 15 ఏళ్ళు దాటితే 16 తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ముస్లిం అమ్మాయికి 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అబ్బాయిలకు 21, కానీ అమ్మాయిలకు మాత్రం 16 years అని. నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది షేర్ చేశాను యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పేటప్పుడు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు రీజన్స్. సో ఈ రీజన్స్ చూసిన తర్వాత ఎందుకు అంటే ఈ రీజన్స్ ఉన్నాయి కదా. సో ఫర్ సపోజ్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఈ చైల్డ్ మ్యారేజ్ వల్ల వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు ద సొసైటీ, సొసైటీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ పావర్టీ. అంటే పావర్టీ వల్లనే చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది. చైల్డ్ మ్యారేజ్ వల్ల ఇంకా పావర్టీ పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఫర్ సపోజ్ ఒక ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, ఫ్యామిలీకి చాలా ఆదాయం ఉంటుంది. ఫ్యామిలీ పావర్టీకి వెళ్లకుండా ఉండడానికి అంటే అందరిది ఊహించుకోకండి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు వర్క్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి. బట్ ఎవరికైతే చైల్డ్ మ్యారేజ్ జరిగిందో, చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఒక అమ్మాయికి 18 years లోపు, సో ఒక అమ్మాయికి 18 years లోపు పెళ్లి జరుగుతుంది కాబట్టి సో ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో తాను ఎంప్లాయ్ చేసేయడానికి అంటే ఎంప్లాయ్ చేసే స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే సరిగ్గా చదవలేకపోవచ్చు, లేకపోతే సరిగ్గా స్కిల్స్ని అక్వైర్ చేసుకోలేకపోవచ్చు. సరైన స్కిల్స్ లేవు కాబట్టి తనకి ఎంప్లాయ్మెంట్ ఉండదు. అప్పుడు కుటుంబ భారం మొత్తం కూడా మేల్ పర్సన్ పైన పడుతుంది. అఫ్ కోర్స్ ఇండియాలో చాలా వరకు అదే జరుగుతుంది అనుకోండి. బట్ కొన్ని సందర్భాలలో పావర్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొన్నిసార్లు IMF ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే మహిళ అంటే విమెన్ కూడా లేబర్ ఫోర్స్లో పార్టిసిపేషన్ ఉంటే ఇండియా GDP పెరుగుతుంది. ఒక మహిళ కూడా వర్క్ చేస్తే ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఫ్యామిలీ పేదరికానికి దిగువ కాకుండా, పేదరికానికి చేరువ కాకుండా ఉంటుంది మ్యారేజ్ తర్వాత చేస్తే. కానీ చైల్డ్ మ్యారేజ్ చేస్తే స్కిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పేదరికానికి చేరువవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హంగర్. అంటే మనకు ఒకవేళ ఒక మహిళ 18 yearsకి లోపు పెళ్లి చేసుకుంటే సో ఒక 1 year లోపు పిల్లల్ని కంటే పుట్టే పిల్లల్లో ఎక్కువగా స్టంటింగ్, తక్కువ హైట్ ఉండడం కానీ, వేస్టింగ్, తక్కువ వెయిట్ ఉండడం కానీ, వాళ్ళకి సరైన న్యూట్రిషనల్ స్కిల్స్, న్యూట్రిషనల్ సప్లై ఉండదు. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ మదర్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్.
కానీ మదర్కి అవేర్నెస్ లేకపోవడం, సో మదర్కి సరైన హెల్త్ లేకపోతే ఆబ్వియస్గా చైల్డ్కి కూడా హెల్త్ ఉండదు. సో పిల్లలందరికీ కూడా హంగర్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. సో మగవాళ్లకు ఆడవాళ్లకు దూరాన్ని తగ్గించాలి, వీళ్ళిద్దరిని సమానంగా తీసుకురావాలంటున్నాం. ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల వాళ్ళకు సరైన స్కిల్స్ లేకపోవడం వల్ల ఒక మహిళ అంటే ఒక మదర్ ఎంత ఎడ్యుకేటెడ్ అయితే పిల్లలకు అంత ఎడ్యుకేషన్ ఇస్తుంది. సో వాళ్ళకు అంటే జెండర్ ఈక్వాలిటీ పైన, లిటరసీ పైన అంతగా అవేర్నెస్ లేదు కాబట్టి సో వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు, మనం మగవాళ్ళ కంటే తక్కువ, మనం ఇలాగే ఆలోచించాలి అన్న ఆలోచన చేస్తారు. పిల్లలకు కూడా అదే నాలెడ్జ్ ఇస్తారు. తద్వారా ఏం ఇంక్రీజ్ అవుతుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చాను చూడండి. పావర్టీ అండ్ అలాగే హంగర్, అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ. మీకు ఇక్కడ చూస్తే దేర్ ఇస్ ఎ గ్రేటర్ పాసిబిలిటీ ఆఫ్ సీయింగ్ స్టంటెడ్ గ్రోత్ అండ్ ఆల్సో లో వెయిట్ అట్ బర్త్ అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. అంటే అడాలసెంట్ మదర్స్ అంటే ఎవరు, 10 to 19 years 10 to 19 yearsలో జన్మనించిన తల్లిలలో వీళ్ళలో చాలా వరకు లో హైట్ లో వెయిట్ ఉంది కంపేర్డ్ టు ఎల్డర్స్. అంతకంటే ఎక్కువ ఏజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళతో పోల్చితే తక్కువ ఏజ్ పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు తక్కువ, చాలా వరకు లో వెయిట్ లో హైట్ ఉన్నారు. సో ఈ డేటాను మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో యూస్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా గైస్? సో నెక్స్ట్ దీనికి సంబంధించిన అంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సో విమెన్ మ్యారేజ్ ఏజ్ని 21 yearsకి పెంచాలి అని. ఎందుకంటే మేల్కి 21 ఉంది, ఫీమేల్కి 18 ఉంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇద్దరికి 21 years ఉంటాయి. దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పిన రీజన్స్ మాత్రమే కాకుండా, అంటే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు చదువుకున్న రీజన్స్ చూస్తే గవర్నమెంట్ 18 years పెట్టినప్పటికీ కూడా, అంటే 18 years రూల్ పెట్టిన తర్వాత కూడా చాలా వరకు చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ రీసెంట్ ఒక 5 అంటే 21 సర్వే చూసినట్లయితే 23.3% చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. అంటే నువ్వు ఏజ్ పెంచినా కానీ సీక్రెట్ మ్యారేజెస్ జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. సో అయితే చైల్డ్ మ్యారేజెస్ ఏజ్ ఇంక్రీజ్ చేయాలా, లేదా ఒకవేళ ఒక మహిళ 18 yearsకి పెళ్లి చేసుకుంటే 19 yearsకి 20 yearsకి తను మదర్ అవుతుంది. అంటే 18, 19, 20 yearsలో మదర్హుడ్ని పొందితే తన హెల్త్ పైన, చైల్డ్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ, చైల్డ్ సెక్స్ రేషియో, దీని అంతటిని స్టడీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ జయా జైట్లీ కమిటీని అపాయింట్ చేసింది. ఎప్పుడు అపాయింట్ చేసింది అంటే ఇది 2020లో అపాయింట్ చేయడం జరిగింది. యూ కెన్ జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. అలాగే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 74th ఇండిపెండెన్స్లో ఇంక్రీజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ టు 20 years టు కంట్రోల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్. ఎందుకంటే తక్కువ ఏజ్లో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనే కెపాసిటీ ఉండట్లేదు. దానివల్ల చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో చనిపోతున్నారు, లేకపోతే పిల్లలకు సరైన పోషకాలని ఇవ్వలేకపోతున్నారు. అందుకోసం జయా జైట్లీ కమిటీ అపాయింట్ జరిగింది. సో నెక్స్ట్ ఫర్ సపోజ్ సో అలాగే మీరు ఇది కూడా యూస్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇచ్చిన డేటా. సో ఎక్కువగా స్టంటింగ్, వేస్టింగ్ ఉంటుంది అని చెప్పి. సో అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్. ఇక్కడ మీరు చూడండి, ఇష్యూస్ ఆఫ్ క్రిమినలైజేషన్. అంటే ఫస్ట్ మనం చదువుకుంది ఏంటంటే రీజన్స్ ఫర్ ద చైల్డ్ మ్యారేజెస్ అండ్ అలాగే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజెస్, దానివల్ల జరిగే ప్రాబ్లమ్స్. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ ఏజ్ని 20 లేదా 21 yearsకి ఇంక్రీజ్ చేస్తే గవర్నమెంట్కి ఎదురయ్యే సవాళ్ళు. సో గవర్నమెంట్కి ఎదురయ్యే సవాళ్ళు అంటే ఒకవేళ ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ రేజింగ్ ద ఏజ్ టు 21 years ఆర్ 20, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పటి వరకు 18 years లోపు పిల్లలు దాదాపుగా 23% ఉన్నారని చెప్పాను. అంటే 18 years పెట్టినా కూడా అందరూ కరెక్ట్ 18 years వరకు ఆగుతున్నారా అంటే 23% ఉంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పుడు మనము ఏజ్ 21 years చేసినా కూడా సీక్రెట్ మ్యారేజెస్ పెరుగుతూనే ఉంటాయి. అయితే సీక్రెట్ మ్యారేజెస్ పెరిగితే ఏంటి, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ 21 years ఉంది, కానీ ఇప్పుడు వైఫ్ కూడా 21 years ఉండాలి, కానీ తనకు సీక్రెట్గా 20 yearsకి పెళ్లి చేశారనుకోండి, ఇప్పుడు ఎవరిపైన క్రిమినల్ కేసు ఉంటుంది? హస్బెండ్. అంటే మ్యారేజెస్ జరుగుతూనే ఉంటాయి, హస్బెండ్స్ పైన క్రిమినల్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు
పెళ్లి చేసుకున్న విమెన్ యొక్క పరిస్థితి ఏంటి అంటే తను ఇంకొక పెళ్లి చేసుకోలేదు, సొసైటీలో ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తుంది. సో అది ఇంకొక ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, జనరల్గా ఈ రీజన్ మనం చెప్పుకున్నాం కదా, డ్రాప్ అవుట్ రేషియో. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైల్డ్ మ్యారేజెస్ పెరగడానికి ఏంటంటే సరైన ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లేకపోవడం. అంటే రీజన్ చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మహిళ 18 ఇయర్స్ వచ్చేసరికి, ఒక విమెన్ 18 ఇయర్స్కి వచ్చేసరికి షీ విల్ బి పాసింగ్ హర్ 12th స్టాండర్డ్. తన 12th స్టాండర్డ్ అయిపోతుంది. ఇప్పుడు తను డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగో చేయాలి. సో ఈ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజెస్ విలేజ్ లెవెల్లో చాలా తక్కువ డిస్టెన్స్లో ఉండవు కాబట్టి తను ఖచ్చితంగా ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం సోషల్ మొబిలిటీ అని. అంటే ఇండియాలో ఫ్యామిలీస్ తమ కూతుర్లని దూరపు ప్రాంతాలకు పంపించడానికి ఇష్టపడట్లేదు. సో ఇప్పుడు ఇండియాలో మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్ అవుతే ఇప్పుడు ఈ గ్యాప్ 3 ఇయర్స్ ఏదైతే ఉంటుందో, ఈ 3 ఇయర్స్ అదర్ డిగ్రీ కాలేజెస్కి వెళ్ళలేదు, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళలేరు, ఇటు పెళ్లి చేసుకోలేరు. సో ఈ 3 ఇయర్స్ ఇంట్లో ఖాళీగానే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా ఖాళీగా ఉండే బదులు వాళ్ళు దేనికి వెళ్ళిపోతారు? దే విల్ బి గోయింగ్ ఫర్ ద చైల్డ్ మ్యారేజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. సో అలా ఉంది. సో మనము 21 ఇయర్స్కి ఏజ్ని పెంచినట్లయితే మనం దేన్ని ఇంక్రీజ్ చేయాలి? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్కి చాలా డబ్బులు అవుతాయి. సో ఒకవైపు క్రిమినల్ కేసెస్ పెరుగుతాయి హస్బెండ్స్ పైన, ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ సీక్రెట్గా చేసుకున్న వాళ్ళపైన 18 to 21 ఇయర్స్. అండ్ ఈ 3 ఇయర్స్ గ్యాప్లో అందరూ కాలేజెస్కి వెళ్ళలేరు. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అప్పుడు గవర్నమెంట్కి ఇంకా ఛాలెంజ్ అయిపోతుంది. మరి ఇలాంటివన్నీ జరిగే బదులు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఫస్ట్ థింగ్ అంటే ఏజ్ కంటే ముందు సొసైటీలో మనం ఏం క్రియేట్ చేయాలి అంటే అవేర్నెస్. వీ నీడ్ టు క్రియేట్ ద అవేర్నెస్. అంటే మన విలేజ్లో కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ విలేజ్ పీపుల్ అందరినీ ఉద్దేశించి అంటే కూతుర్లకు అంటే ఇంత తొందరగా పెళ్లి చేస్తే వీళ్ళకి ఇంత నష్టం జరుగుతుంది, వీళ్ళ ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది, పుట్టబోయే పిల్లలకు నష్టం జరుగుతుంది. సో మీరు దాన్ని ఎప్పుడూ నెగిటివ్గా చూడకూడదు. అలాగే డోర్ టు డోర్, ఇంటింటికి క్యాంపెయిన్ చేయాలి. అండ్ దాంతోపాటు రోల్ మోడల్స్ అంటే మహిళ అంటే పెళ్లి మాత్రమే కాదు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సైంటిస్ట్స్, డాక్టర్స్, పైలట్స్, పొలిటీషియన్స్ ఇంత పెద్ద పెద్ద స్థాయికి రీచ్ అయ్యారు. అంటే మహిళ అంటే పెళ్లి మాత్రమే కాదు, వీళ్ళు ఇంకా చాలా ఎంతో సాధించవచ్చు అని మోరల్ స్టోరీస్ చెప్పాలి. వీళ్ళ స్కూల్ లెవెల్స్లోనే మోరల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. అంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్. సో చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకూడదు అనే మోరల్ ఎడ్యుకేషన్ కూడా మనకు స్కూల్స్లో అప్పట్లో మోరల్ సైన్సెస్ ఉండేవి కదా. సో అలాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీకు ఇక్కడ చూసాను చూడండి. సో లీగల్ ఛాలెంజెస్ ఆర్ వెల్కమ్ స్టెప్. ఎందుకంటే 21 ఇయర్స్ ఇంక్రీజ్ చేయడం ఫైన్, లేదా 20 ఇయర్స్ ఇంక్రీజ్ చేయడం ఫైన్. కానీ దానికంటే ముందు క్యాంపైన్ బై ద సోషల్ రిఫార్మ్స్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ అడాలసెంట్ గర్ల్స్ ఇన్ ఇండియా. Moral education in the school, societal support, mass meeting at the village, role model awareness, door to door campaign. ఇలాంటివి చేస్తే దెన్ ఆ మహిళకు అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా గైస్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైల్డ్ మ్యారేజెస్. ఐ హోప్ మీకు ప్రాబ్లమ్స్ అంటే చైల్డ్ మ్యారేజెస్ రీజన్స్, దానివల్ల కాన్సిక్వెన్సెస్, ఒకవేళ గవర్నమెంట్ ఏజ్ని ఇంక్రీజ్ చేస్తే గవర్నమెంట్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దాన్ని గవర్నమెంట్ ఎలా ఓవర్కమ్ చేయాలి, దాని బదులు ఏం సొల్యూషన్ యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనమేమి ఇస్తున్నాం, ఇవన్నీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. అండ్ అలాగే మీకు ప్రిలిమినరీ క్వశ్చన్ అడిగాను కదా. సో ఇంతకుముందు చెప్పిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఎస్ ఫస్ట్ది కరెక్టే. అండ్ నెక్స్ట్ మదర్హుడ్ని స్టడీ చేసింది జయా జైట్లీ కమిటీ, ఫైన్. సో ఇది 2020లోనే ఏర్పాటు చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏమో 1955, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏమో 1954. సో ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఈజ్ 1. ఓకేనా? సో మెయిన్స్ క్వశ్చన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన వీడియో చేస్తాను, రీసెంట్గా న్యూస్లో ఉందిగా. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నాము, ఆన్సర్స్ రాస్తున్నాము అని చెప్తున్నారు. బట్ బెటర్ లెట్ మీ నో, నాకు చెప్పండి. అంటే కింద కమెంట్ సెక్షన్లో ఈ పాయింట్ అర్థమైంది, ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ ప్రిలిమినరీలో ఎలా అడుగుతారు, సో దట్ మీ ఇంట్రెస్ట్ నాకు తెలిస్తే నేను ఇంకా ఎంతూజియాజంతో వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లెట్ us meet in the next video.